హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎంతగానో ఇష్టపడే చేపల వేపుడు. చేపల్ని నీట్గా సాల్ట్ లెమన్ వేసి కడిగి పక్కన పెట్టాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కలపకుండా ప్లేట్ పెట్టి ఉడికించండి. ముక్కలు పూర్తిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే కలపాలండి, లేదంటే విరిగిపోతాయి. మళ్ళీ ప్లేట్ పెట్టేసేయండి. ఒక 3 వెల్లుల్లి గడ్డలు తీసుకొని పొట్టు తీయకుండా ఒలిచి పెట్టేసేయండి. ఫిష్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా స్లోగా స్పూన్ తీసుకొని కదిలిస్తూ ఉండండి. అప్పుడు కాస్త ఆయిల్లోకి పైకి వచ్చేస్తాయి. మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టి అలాగే మసాలా కారం రెడీ చేసుకోవాలి. ఫిష్ తీసుకున్న క్వాంటిటీని బట్టి కారం, సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు అలాగే కొబ్బరి పొడి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు మొత్తం గ్రైండ్ చేయకుండా మిగతాయి కొన్ని ఉంచుకొని రోట్లో వేసి దంచుకోవాలి. ఫిష్ కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి కదపండి. చేప ముక్కలు వేయించుతున్నంతసేపు పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలండి, లేదంటే ఆయిల్ చెల్లి పడుతుంది. మనం తీసుకున్న మొత్తం చేపలని ఇలా బ్యాచెస్గా వేయించుకోవాలి. కంప్లీట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. కారం గ్రైండ్ చేసుకునేటప్పుడు కాస్త జీలకర్ర వేసి ఎక్కువ గ్రైండ్ చేయకుండా వెల్లుల్లి నలిగే వరకు గ్రైండ్ చేసుకోండి. అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ని పోసి తాలింపు రెడీ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, 4 ఎండుమిర్చి, జీలకర్ర, మనం కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని పసుపు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. మనం తీసుకున్న చేప ముక్కల్ని మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం, ధనియాల పొడి, వేయించి చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసి కలుపుకోవాలి. మనం వేసుకున్న కారం, మసాలా మొత్తం ముక్కలకి పట్టే విధంగా ఇలా షేక్ చేసుకోండి. చేప ముక్కలకి కారం ఈ విధంగా పూర్తిగా పట్టేసేయాలండి. పట్టిన తర్వాత మనం తాలింపు చేసుకున్న ఆయిల్ని ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ వేసి కలుపుకోండి. ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం సాల్ట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే అవి ఆల్రెడీ సాల్ట్తోనే కడుగుతారు కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫిష్ ఫ్రై చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అలాగే రోటీ అయినా రైస్లోకైనా సైడ్ డిష్గా కూడా చిన్నపిల్లలైనా ఇష్టంగా తింటారు. మీరు కావాలి అనుకుంటే బోన్లెస్ ఫిష్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే బోన్స్తోనే ప్రిపేర్ చేశాను. చికెన్, మటన్ అన్నా తినడానికి కాస్త ఆలోచించండి.